సో ఇప్పుడు మరి వారి తొలి ప్రేమ గురించి చెప్తారా, సినిమా తొలి ప్రేమ గురించి చెప్తారో తెలుసుకుందాం. ముందుగా వాసుకి గారు, వాసుకి గారు నిజంగా అన్నా చెల్లెళ్ళ ఆ నాటి కొట్లాట్లు ఎలా ఉంటాయనేది కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఇప్పటికీ మాకు అవే బాగా గుర్తు. సో ప్లీజ్ కొంచెం. సో మా తొలి ప్రేమ గురించి చెప్పాల్సిన లేదండి, చాలా తెలుసు అందరికీ. సో ఈ తొలి ప్రేమ గురించి నేను చెప్తాను. సో ఇది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద థింగ్ బికాస్ నేను చెన్నైలో ఉన్నాను అప్పుడు. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కమ్, అండ్ ఈవెన్ వెన్ ఐ గాట్ ద స్టేట్ అవార్డ్ ఐ కుడెంట్ కమ్ అండ్ రిసీవ్ ఇట్ యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రీ రిలీజ్. ఐ డోంట్ నో ఎంతమందికి ఇలా జరుగుతుంది, ఆపర్చునిటీస్ వస్తాయని కూడా నాకు తెలియదు. బట్ ఈ సినిమా పర్టికులర్లీ రీ రిలీజ్ అవ్వడం, అందులో నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండడం ఈజ్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అండ్ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనంద్ సాయి గారు ప్లీజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నా ఫ్రెండ్కి. ఎందుకంటే నాకు ఈ మూవీకి నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు కరుణాకరన్ గణపతి రాజు గారు. అంటే అప్పుడు నాకు యాక్చువల్ చెప్తే ఆర్ట్ డైరెక్షన్ అనేది టోటల్ జీరో నాలెడ్జ్, ఎట్లా చేస్తాను నాకు అస్సలు తెలియదు. బట్ నాకు బాగా ప్రోత్సహించింది కళ్యాణ్ గారే, చేయగలం అని చెప్పి. సో కళ్యాణ్ గారు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్లే ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో నేను ఈ ఆడియో ఫంక్షన్లోనే ఉంటున్నాను. సారీ, ప్రీ రిలీజ్. బికాస్ ఫస్ట్ థింగ్ కళ్యాణ్ గురించే చెప్పాలి, ఎందుకంటే ఆయన లేకపోతే ఇవాళ కరుణాకరన్ అయినా సరే ఎవరూ లేరు. సో ఫస్ట్ ఐ టు థ్యాంక్స్ టు కళ్యాణ్. అండ్ నెక్స్ట్ వచ్చి గణపతి రాజు గారు. సో గణపతి రాజు గారు వచ్చి నాకు ఇంట్రడ్యూస్, అప్పుడు ఇంకొక ఆర్ట్ డైరెక్టర్ కూడా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అనుకున్నారు. బట్ దాని తర్వాత నాకు ఈ ఛాన్స్ ఇవ్వడం, అండ్ కరుణాకరన్ గణపతి రాజు గారు కూడా చాలా ప్రోత్సహించారు ఈ మూవీలో. అండ్ నాకు ఒక కొత్తగానే వచ్చి ఒక తాజ్మహల్ సెట్ వేయాలంటే అంత ఈజీ కాదు. ఆ సెట్కి కళ్యాణ్ గారు చాలా అంటే నా మీద కాన్ఫిడెన్స్గా నువ్వు చేయగలవు అనేది, దాని తర్వాత కరుణాకరన్ గణపతి రాజు గారు అందరూ కూడా. సో ఆ మూవీ వల్లే నాకు ఇవాళ నా కెరియర్ కూడా అంటే ఇంకోటి చెప్పొచ్చు, వాసుకి గారు కూడా నాకు కలవడం కూడా అయింది. సో ఇవాళ హ్యాపీగా నా లైఫ్లో ఒక మంచి జర్నీ చేస్తున్నాను అన్ని విషయాల్లో కూడా. సో చాలా థ్యాంక్స్. అండ్ మోర్ దన్ దట్ ఒక మహిదర్ కెమెరామెన్ గారిని మిస్ అయ్యాం, రిలీజ్కి ముందే ఆయన పోయారు. సో నాకు చాలా బాధగా ఉంది ఆయన. అండ్ అశోక్ అయ్యర్, ఆయన ఈ సినిమాలో చాలా మాతో ట్రావెల్ చేశారు. సో ఆయన కూడా లేరు, నాగేష్ గారు లేరు. సో వీళ్ళందరూ లేరని చాలా బాధగా ఉంది. బట్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా తొలి ప్రేమ అనేది లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి.